ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నీ బాధ నువ్వే దాచిపెట్టినా నీ కళ్ళు కన్నీళ్ల రూపంలో ఆ బాధను చెప్పుకుంటూనే ఉంటాయి. పాపం, వాటికి దాచుకోవడం తెలియదు కదా. అయినా నువ్వెందుకు బావా ఏడవడం? ఆద్య గుండెకి నువ్వే గాయం చేసి నువ్వే ఏడవడం దేనికి? ఆద్య కదా ఏడవాలి. కావాలనుకున్న ప్రేమని వద్దనుకున్నది నువ్వు. నీకు కావాల్సింది ప్రేమ కానప్పుడు ఆద్య అయితే ఏంటి, చారు అయితే ఏంటి బావా? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి మరి చారుని పెళ్లి చేసుకుంటున్నావు. అలాంటప్పుడు ఆద్య ఏడుస్తున్నా నువ్వు నవ్వుతూ ఉండాలి కదా బావా. నీ కన్నీళ్లను కూడా నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు బావా. నీది బాధ ఆనందము వాటికైనా క్లారిటీ ఉండాలి కదా. రామలక్ష్మి, నువ్వు కూడా నా బాధను ఎగతాళి చేస్తున్నావా? నువ్వెందుకు బావా బాధపడుతున్నావు? నీకు నచ్చిన మనిషితో నువ్వు కోరుకున్నట్టే పెళ్లి జరుగుతుంది కదా. చాలు రామలక్ష్మి, చచ్చిన మనిషిని ఇంకా చంపాలని చూడొద్దు. బావా, నా తప్పు నాకు తెలియనప్పుడు నీ మాటలు నాకు అర్థం కాలేదు. నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు. కానీ నిజం తెలిసాక ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. నిజం తెలిసిందా? ఏంటి బావా నువ్వనేది? నిజం తెలిసింది రామలక్ష్మి. నా తప్పేంటో నాకు అర్థమైంది. నా కోసం ఆద్య అందరి ముందు దోషిలా నిలబడిందని తెలిసాక అంటే నీకు తెలుసు నేనేం చేశాను, ఆద్య ఏం చేసిందో అంతా నాకు తెలుసు. ఎలా బావా? నా తప్పు నాకు తెలిసింది. నన్ను క్షమించమని ఆద్యకి ఎంత చెప్పినా తను నా మాట వినడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.